మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హరి గారు, అన్నా మీ అల్లుడు ఇంకా దొరకలేదన్నా. ఇప్పటికి దరిదాపు 4 రోజులు కావస్తుంది. మాట మతిస్థిమితం రెండూ లేదు. ఏకవసరం, చేతిలో డబ్బులు లేదు. ఇలా ఉన్నాడేమో, ఆ భగవంతుడే కాపాడాలి. దేవుడి మీద భారం వేసాం, వెతుకుతున్నాం, కానీ తెలియడం లేదు. సురేశ్వరి గారు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నా, రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి, రేట్స్ కోసం వెయిట్ చేసి అలసిపోతున్నామన్నా. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందన్నా. ఎక్స్పోర్ట్ ఎప్పుడు కూడా మార్చి నెలలో, ఏప్రిల్ ఎక్స్పోర్ట్ ఉండదు. మే మాసంలో మాత్రమే ఎక్స్పోర్ట్లు ఆరంభమవుతాయి. ఇదివరకే టీవీఎస్ బాబు చెప్పినట్లు మే చివరిలో ఢిల్లీ వ్యాపారస్తులు వస్తారు. అంతకుముందు ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు వస్తే రావచ్చు. ఏదేమైనా ఎక్స్పోర్ట్ ఏప్రిల్ తర్వాతనే అనుకుంటున్నాం, చూడాలి మరి. నో వైరస్, నో రేట్స్. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు. ఇక పీవీపీపీ గారు, అన్నా టమోటా కన్నా దెబ్బ చిక్కుడు బెటర్, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. లాస్ట్ ఇయర్ మొత్తం రేట్స్ తగ్గలేదు. 1 ఎకరాకి 10 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇక బావమరిది రమేష్ గారు, బావా ఎగుమతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, పిండి కొద్ది రెట్టెలు ఎప్పుడు? ఇద్దరికి చెప్పడం జరిగింది రమేష్, ఇంకా సమయం ఉంది. ఇక బాలమల్లి సురేష్ గారు, హాయ్ అన్న, మళ్ళీ మార్చి రేట్ వచ్చేసాయి. ఎక్కడ ఎక్స్పోర్ట్ లేకపోతే రేట్స్ ఎందుకు ఉంటాయి? ఏప్రిల్ ఎండ్ నుండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ శాంపుల్స్ వస్తాయి. మే నుండి సరుకు డబుల్ అవుతుంది. ఇప్పుడున్న స్టాక్ ఎక్స్పోర్ట్ లేకుంటే పెద్ద బాక్సులు 300 నుంచి 500 పోతాయి. మై ఎక్స్పెక్టేషన్. ఇంకా ప్లాంటేషన్ ములగచెరు ఏరియాలో 80% జరిగింది. మార్చి 50% ప్లాంటేషన్. జనవరి 20 to 30, జనవరిలో 20-30%. ఏప్రిల్ కూడా నాడుతున్నారు. బ్యాచ్ వైజ్ బ్యాచ్ టమోటా నాకు తెలిసి బిగ్ బాస్ మే నుంచి జూలై 200 నుంచి 600 పోవాలి అని కోరుకుంటున్నా అన్న. ఆల్ ది బెస్ట్ సీజన్ కాబట్టి టమోటా నాడుతున్నవారు టమోటా అన్న చూడాలి. మై ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. దిగుమతి అయితే ఇది ప్లాంటేషన్ భారీగా జరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది లేకుంటే మే నెలలో 300 నుంచి 5 రూపాయల ధర వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే జూన్ జూలైలో మాత్రం మే టు జూలై 600 వెళ్ళే అవకాశం ఉంది. 200 నుంచి 600 వెళ్ళాలని కోరుకుంటున్నాను. బాలమల్లి సురేష్ గారు కామెంట్ పెట్టారు. ప్రైజెస్ స్టడీ అవుతాయి అన్న. ఎప్పుడు ఇవే ధరలు ఉండవన్నా, స్టడీ అవుతాయి, బట్ దాని సమయం పడుతుంది. సురేష్ గారు. ఇక శ్రీరామ్ గారు, ఫ్యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ and comments are posting here. Climate is supporting, so God only know about prices. అవగాహన లేక, అనుభవం లేక చాలామంది ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం టమోటా పంటలకు వాతావరణం అనుకూలిస్తుంది, పంటలు బాగానే వస్తున్నాయి. దేవుడు మాత్రమే ధరలు ఏముంటాయి అని చెప్పగలరు, దేవుడు మాత్రమే తెలుసు అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జయశ్రీరామ్ గారు, 2003 200 నుంచి 3000 రూపాయలు పెద్ద బాక్స్, 2024లో 400 నుంచి 2000 రూపాయలు బిగ్ బాక్స్, 2025 300 నుంచి 1400 బిగ్ బాక్స్. డోంట్ వరీ బ్రదర్స్. 23-24 ధరలు బాగానే వెళ్ళాయి కాబట్టి 2025 కూడా ధరలు అనుకూలంగా బాగానే ఉండవచ్చు. కాబట్టి ఎవరు ఆందోళన చెందకండి అని కామెంట్ పెట్టారు. అన్న ఏప్రిల్ లాస్ట్లో ఏమైనా పెరిగే అవకాశం ఉందా? మేబీ అన్న ఆందోళన ఆ సమయానికి రావచ్చు, ధర కాస్త పెరగవచ్చు, చూడాలి. ఏదేమైనా ఎప్పుడు ఎల్లకాలం ఇవే రేట్లు ఉంటావు, రేట్లు పెరుగుతాయి. అది ఎప్పుడు ఏమి అన్నది మాత్రం వెయిట్ అండ్ సీ. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.